రేవంత్ రెడ్డి నిన్న సీఎం గారి దగ్గరికి పోయి మంత్రి మండలి ఎమ్మెల్యేలు వాళ్ళంతా పోయి విషెస్ చెప్పడానికి వేరు దానికి సంబంధించినటువంటి వార్త ప్రజలకు చేరువైతేనే మనుగడ. ఇగో సంవత్సరం తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించిన విషయం ఇది. ప్రజలకు ఎమ్మెల్యేలు నయనక తిరగడం కాదు జనాల దగ్గరికి పోరని ఇండైరెక్ట్గా చెప్పిండట. అయితే దానికి సంబంధించినటువంటి వార్త ఏదో నిజంగా నిన్న కావాలని ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టింది కాదు, విజ్జేయడానికి వచ్చిన 10-15 మందితో కూర్చొని ఆడ ముచ్చట పెట్టిండు, దాన్నే ప్రెస్లో వేసిర్రు. దానికి సంబంధించిన వార్త చూద్దాం. వార్త చూసి వార్త వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏందో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వారి సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్ళండి, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మరి వాస్తవంగా వారి సమస్యలను పరిష్కరించమంటుండు, ప్రజలకు చేరువైతేనే మనుగడ అంటుండు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్ళండి. ఫస్ట్ ప్రభుత్వ పథకాలు ఇస్తేనే కదా జనంలోకి తీసుకెళ్ళేది. ఏమి ఇచ్చినావో చెప్పాలి కదా. అంటే రైతులకు సంబంధించి ఏం చేసినావు, యువతకు సంబంధించి ఏం చేసినావు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు బకాయిలు ఉన్నాయి ఏం చేసిర్రు, హాస్టల్ గురుకులాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికబద్ధంగా మీరు ముందుకు పోతున్నారు, పెన్షన్ విషయంలో ఏం చేసిర్రు, అట్లాగే మహిళలకు ఇస్తానటువంటి డబ్బులు ఏమైనాయి, కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు పెంచుతాన్నారు పెంచలేదు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు కల్పించలేదు, జాబులు వేస్తే 5,000 10,000 20,000 వేస్తున్నారు. కానీ లక్షల మంది ఉన్నారు కదా అన్ని రంగాల్లో, ఓన్లీ టీచర్ జాబ్ పోలీస్ రిక్రూట్మెంటే కాదు అన్ని రంగాలలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ఇంకా రకరకాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రకరకాల దాంట్లో ఖాళీలు మస్తుగా ఉన్నాయి. కాబట్టి అవిటిని కూడా భర్తీ చేసి నిజంగా తెలంగాణలో ముఖ్యమంత్రి అంటే ఈయనే అనే పేరు తెచ్చుకునే విధంగా రేవంత్ రెడ్డి చేయాలి. కానీ ఏం చేయలేకపోతుండో అనేటువంటిది జనాల్లో నడుస్తుంది. అంటే ఈయనకంటే కేసీఆర్ బెటర్ ఉండేనేమో అనే ఆలోచనలో వస్తున్నారు. ఆలోచన పోగొట్టే విధంగా రేవంత్ రెడ్డి పని విధానం ఉండాలి. మనం వార్తలోకి వెళ్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో మంది ప్రజలకు అందుతున్నాయో ఎమ్మెల్యేలు ఎంపీలు క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇన్ని రోజులకు ఒక మంచి పని చేస్తుంటారు రేవంత్ రెడ్డి. అంటే ఇండైరెక్ట్గా నా వెనుక ఎవరు తిరగొద్దు, పోయి ఊళ్ళలో ఉండుర్రి, ఊర్లలో తిరుగుర్రి, ఊర్లలో ఉండేటువంటి జనాల యొక్క సమస్యలు తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ఎంతమంది ప్రజలకు అందుతున్నాయో నిజంగా ఎమ్మెల్యే ఒక ఊరికి పోతే సమస్యలు ఏమున్నాయో చెప్పుకోగలుగుతారు. ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ ఆఫీస్లో కూర్చోకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చోకుండా రోజు ఒక మండలమా రోజు ఒక గ్రామమా తిరిగే ప్రయత్నం చేయండి, అక్కడ జనాల సమస్యలు వినే ప్రయత్నం చేయండి. తప్ప మీరు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటాం, హైదరాబాద్లో ఉంటాం అంటే జనాలు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రప్పించుకుంటారు. అయినా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకోండి, పరిష్కరించే ప్రయత్నం చేయండి. అది రేవంత్ రెడ్డి ఇందులో చూసిండు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నట్టున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పాలనను సమీక్షించుకొని కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత దగ్గరైతేనే ప్రజాప్రతినిధుల మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తన నివాసంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. మొత్తం మీద మంచి నిర్ణయం తీసుకుంటూ అది మనం స్వాగతించాల్సిందే.